అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఇవాళ నేను మీకు పల్లీలతోటి చక్కటి స్వీట్ చేసి చూపిస్తానండి. చేసి పెట్టాను ఇప్పుడే. ఎంత బాగా ఇవ్వండి. కొంచెం ఎక్కువ చేశానండి పల్లీలు పట్టి, అందుకని కొద్దిగా ఇట్లా ప్లేట్లో ఇటు ఎందుకని నేను గ్రానైట్ మీద ప్లాట్ఫామ్ మీద వేసేసాను. నెయ్యి రాసి చూడండి ఎంత బాగా వస్తుందో చూడండి. చాలా బాగా ఇది మొత్తం రెసిపీ ఎలా చేశాను అనేది మీకు కొలతలతో చక్కగా ఈ వీడియోలో చెప్తానండి. చక్కగా అందరూ చేసుకోండి. పల్లీలు మాత్రం మంచిగా వేపాలండి, కరకరలాడేటట్టు వేపాలి. పచ్చిగా ఉండకూడదు. బాగా మంచిగా వేపి పొట్టు తీసి శుభ్రంగా ఒక గ్లాస్తో కానీ గిన్నెతో కానీ ఒక పల్లి వేసి నలిపామనుకోండి, రెండు ముక్కలు అవుతాయి అన్నమాట. రౌండ్గా ఉన్నా కానీ పల్లి అంత టేస్ట్ రాదండి పట్టి. ఓకేనండి. ముక్కలు సింగల్ అయిపోవాలి, పల్లీలు సింగల్ అవ్వాలన్నమాట. ఇలా మంచిగా చేసి అన్ని చక్కగా డబ్బాలో పెడితే సూపర్ ఉంది. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా వచ్చింది. ఇందులో కొంచెం ఒక చిన్న గ్లాసుడు నువ్వులు కూడా వేసానండి. ఓకేనండి. నువ్వులు పల్లీలు పట్టి ఎంత హెల్దీయో చూడండి. చాలా హెల్దీ అండి. మీరు కూడా చక్కగా మీ పిల్లలకి మీ పెద్దలు అందరూ చక్కగా చేసుకుని తినండి. దీని పాకము కొలతలు అన్నీ నేను మీకు చక్కగా వివరంగా చెప్తానండి. ఓకేనండి. ఇప్పుడు పల్లీలు పట్టి చేసుకుందాము రండి. ఇలా అంతా తీసేసి చక్కగా డబ్బాలో పెట్టుకుంటే నెల రోజులైనా ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది అన్నమాట. పల్లీలు మంచిగా వేపి కొలిసి పెట్టుకోండి. 4 గ్లాసులు అనుకోండి. లాస్ట్లో కొంచెం మీకు కొద్దిగా లేతపాకం తీసుకుంటే కళాయిలో ఉంచుకొని మీరు మెల్లిగా లడ్డు కట్టుకోవచ్చు. నేను లడ్డు ఎందుకులే అని చెప్పి నేనేం చేస్తానంటే అండి, ఎక్కువ ఇట్లా పట్టీలాగానే చేసుకుంటానండి. లడ్డు కావాలంటే కొంచెం లేతపాకం పెట్టుకోండి, ముదురు కాకుండా. ముదురు అయితే ఏమవుతుందంటే పట్టి వేయంగానే ఆరిపోద్ది. అదే లడ్డూకి కొంచెం చుట్టాలు కాబట్టి కొంచెం లేత పెట్టుకోండి. అడుగున ఉంది చూసిన వాటితో నేను 4 లడ్డూలు చేసి చూపిస్తున్నాను మీకు చూడండి. అట్లా అనమాట. కొంచెం బెల్లం కూడా ఎక్కువ పట్టుద్దండి లడ్డు కట్టాలంటే. కొంచెం దానికి బెల్లం ఎక్కువ వేసుకోవాలి. పాకం కూడా లైట్గా తీసుకోవాలన్నమాట. అంటే మరీ ముదురు తీయకూడదు. ఓకేనండి. ఈ పల్లీ పట్టి అయితే చాలా బాగా వచ్చిందండి. అసలు చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఓకేనండి. ఇప్పుడు మనం పల్లీలు చేసుకుంటూ చూద్దాం రండి. చక్కగా 2 డబ్బాల్లో పెట్టి చల్లగా అయ్యాక మూత పెట్టుకుంటే ఎన్ని రోజులైనా 15-20 రోజులైనా ఉంటుంది అనమాట. ఓకేనండి. నేను చక్కగా కొద్దిగా ఎక్కువ చేశాను. నేను పిల్లలు ఇష్టంగా తింటారులే. రోజు ఒక ముక్క, ఒక 50 గ్రామ్స్ అంత ముక్క తింటే అండి మంచి బలం అండి. ఇవన్నీ చూడండి, టేస్ట్ చూసి మీకు చెప్తాను నేను. ఇప్పుడు చూడండి ఎంత బాగుందంటే చూడండి. అసలు నాకు పల్లీ పట్టి అంటే మాకు చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి మా అమ్మగారు బాగా చేసేవాళ్ళు అనమాట. మేము రోజు కూడా కొంచెం తినేవాళ్ళం. నువ్వులు పట్టి కానీ పల్లీలు పట్టి కానీ అస్సలు అద్భుతం అండి టేస్ట్. అది నువ్వులు ఉన్నాయి కదా, యాలక్కాయ పొడి వేసాను, కొంచెం నువ్వులు చూడండి ఎంత రుచిగా ఉందో. అసలు కొద్ది తినబుద్ధి వేస్తుందండి. మా పిల్లలందరికీ కూడా చాలా ఇష్టమైన స్వీట్ అంటే పల్లీ పట్టి అనమాట. తర్వాత పూర్ణాలు, అరిసెలు, ఇక ఒకటేంటండి అన్నీ ఇష్టమే అనుకోండి మన ఆంధ్ర వాళ్ళకి. ఓకేనండి. చూడండి గ్లాస్ తోటి కొలిసి నేను కొద్దిగా ఎక్కువ చేస్తున్నాను కదా, మీరు తక్కువ క్వాంటిటీతో చేసుకోండి. నేను మంచి కొలిసి చేస్తున్నాను చూడండి. ఒకటి, ఇంకొకటి ఇవ్వండి, 2, 3, 4, 5 గ్లాసులండి. 5 గ్లాసులకి నేను బెల్లము దగ్గర 4 గ్లాసులు వేసానండి. అప్పుడే తీయగా ఈ పల్లీలు ఈ మాస్టర్కి లేపాలండి. ఇంత కరెక్ట్గా నుంచి నల్లగా అంటే పొట్టు నల్లగా అవ్వాలి. నువ్వులు కూడా కొంచెం వేడి చేసుకోవాలండి. ఒక 1/2 గ్లాస్ అన్ని నువ్వులు వేసాను అనమాట. చూసారా పల్లీలు పొట్టు తీసి ఎంత నీట్గా పెట్టానో. ఇలా చేయాలన్నమాట. సింగిల్గా కూడా తీసుకోవాలి. ఏదైనా చెంబుతోటో గ్లాస్ తోటో నలిపి. ఓకేనండి. ఇక బెల్లం చూడండి. 1, 2, 3, ఇంకొకటి వేస్తే 4 అన్నమాట. 4 గ్లాసులు. 4 గ్లాసులు కూడా నిండుగా వేసాయి. ఎందుకంటే నువ్వులు కూడా ఉన్నాయి కదండి. పాకం ఇలా మంచిగా ఇక్కడ బెల్లంలో ఉండే అసలు ఏమి రాళ్ళు ఉండవండి. ఇదిగో నీళ్ళల్లో వేసుకొని కొంచెం చూడాలండి. ఇంకా రాలేదు. ఇప్పుడు మళ్ళీ వేస్తున్నా చూడండి. చేతికి రావాలమ్మా చేతికి రావాలి. అప్పుడే పాకం బాగుంటుంది. ఇంకా బస్ వచ్చేసినట్టే. ఇప్పుడు చూడండి చేతిలో ఉండొచ్చింది కదా, ఏదో వచ్చింది. మనం కాస్త కట్టేసి ఆ నువ్వులు పల్లీలు పోసేసరికి సరిపోద్ది అనమాట. ఇంకా అట్లా నిలిచింది అంటే చేతుల్లో పాకం వచ్చినట్టే. ఇప్పుడు కట్టేసేసి దీంట్లో కొంచెం మనం ఈ పల్లీలు ఇవ్వండి
స్టవ్ వేడిగా ఉంది కానీ స్టవ్ అయితే బంద్ చేశాను. కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి మా పిల్లలతో హెల్ప్ తీసుకుని చేస్తున్నాను. కొద్దిగా ఎక్కువ చేశానులేండి, పిల్లలకి ఇద్దరికి ఇవ్వచ్చులే అన్నట్టు ఇక పాపకి బాబుకి ఇద్దరికని ఎక్కువ చేశాను అనమాట. అదిగోండి మరి చేసినప్పుడు కొంచెం మంచిగా సరిపడా చేయాలి కదా. నువ్వులు ఉన్నాయి అడుగున, ఆ నువ్వులు ఈ పల్లీలు మొత్తం మీ ముందే చూడండి కొలిసి కరెక్ట్గా పోసారు. ఇంకొక చుక్క మిగలలేదు, తగ్గలేదు. మంచిగా ఇలా కలిపేసేసి ప్లాట్ఫామ్కి నేను నెయ్యి రాసి పెట్టానండి, దాంట్లో పోసేస్తా. పళ్ళాల్లో కూడా వేసుకోవచ్చు, 4-5 పళ్ళాల్లో వేసుకోండి. మన ఇండియాలో అయితే అండి మా చిన్నప్పుడు మాకు ఉండేవి పీటలు ఉండేవి, పీటల మీద వేసేవాళ్ళం. ఇక్కడ పీటలు ఎక్కడ ఉంటాయమ్మా, అందుకని గ్రానైట్ శుభ్రంగా తుడిచేసి, మనకి ఇప్పుడు నీట్గా ఉంటుంది కదా గ్రానైట్, చక్కగా తుడిచి కొంచెం దాని మీద పోసేసి ఇట్లా కొంచెం కొద్దిగా వేడి ఉన్నప్పుడే చాకుతో ఇట్లా లేపామంటే సూపర్గా వస్తుంది అనమాట. అట్లా కొంచెం అన్నమాట, కొద్దిగా వేడి ఉన్నప్పుడే ఇలా తీసేయాలి. తీసి మనం డబ్బాలో పెట్టుకుంటే పల్లీ పట్టి రెడీ అనమాట. అందరూ ఇలా చేసుకోండి. 5 గ్లాసులున్నరకి 4 గ్లాసులు నిండుగా బెల్లం వేసాను అనమాట. ఓకేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.